అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. రామాయణం గురించి కానీ, అయోధ్యలో రాముడి యొక్క మందిరం గురించి కానీ ప్రపంచమంతా కూడా విచిత్రంగా చూస్తున్నటువంటి పరిస్థితిలో భారతదేశంలో ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ యొక్క ఆలయ నిర్మాణానికి ఇచ్చిన విరాళాలు, ఆ బ్యాంకులో కోట్లలో వేల కోట్లలో డబ్బులు ఉండటం, టకటకటక చకచక మొత్తం నిర్మాణాలు జరిగిపోవటం, ఒక సంవత్సరం లోపలే ఈరోజు మనకు అయోధ్యలో అద్భుతమైనటువంటి రాముడు వెలిశాడని చెప్పి ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా రాముడు నిలబడిపోయాడండి. మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ అండి. నార్త్ ఇండియాలో మీరు నమ్ముతారో లేదో ప్రతి ఇంట్లో రామ్ అన్న పేరు ఉంటుందండి. రామ్, రామ, రాము, ఇలాగా ఒక రాముడితో పేరు ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆ హర్యానా, మహారాష్ట్ర ఎక్కడ మీరు వెళ్ళినా కూడా రాముడు అనే మాట అయితే కోట్లలో ఉంటుందండి. మరి ఏమిటి ఇంత గొప్ప పేరు సంపాదించేశాడు ఈయనకి ఏంటి అంత గొప్పతనం? రాముడు ఎందుకు దేవుడయ్యాడయ్యా అంటే ఆయన ఏమీ పెద్ద విషయాలు లేవండి. ఆయన దగ్గర ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమిటంటే మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధి అంటారండి. మీరు ఎన్ని కోట్లు సంపాదించండి, ఎంత పెద్ద పేరు సంపాదించుకోండి, ఎంత గొప్ప పాపులర్ అవ్వండి, 10 మంది మిమ్మల్ని పొగడ్తలతో ముంచెచ్చేయచ్చు, ఏదైనా మీ రంగంలో మీరు పైకి వస్తే. కానీ రాముడు చేసిన పని ఒకటే, మనసులో ఉన్న విషయాన్ని ఏదైతే సత్యం ఉందో అది మాత్రమే నోటితో చెప్పాడు. నోటితో చెప్పింది చేతలతో చూపించాడు. ఈ 3 ఒకేసారి రామబాణంలాగా రావటం అనేదే రాముడి యొక్క వ్యక్తిత్వం. రామతత్వం ఏమిటంటే ఒకటి అనుకుంటాం, ఇంకోటి మాట్లాడతాం, ఇంకోటి మాట్లాడి ఇంకోటి చేస్తాం. అది మనుషులంటే. మరి మనిషిలో రాముడు ఉండాలి, రాముడు దిగాలి. వాడు ప్రతి మనిషి కూడా దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం అని నిరూపించాలి అంటే ప్రతి మానవుడు కూడా ఏకాగ్రతతో రాముడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని స్త్రీల పట్ల అత్యంత మర్యాదపూర్వకంగా ఉండడం, తండ్రి మాటకు జవ దాటకుండా, తల్లి కైకేయి లాంటి మాటకి ఎదురు చెప్పకుండా, అన్నదమ్ముల సఖ్యత, ప్రజల పరిపాలన, ధర్మ రక్షణ, అనేక విషయాలుగా రాముడు అంటే గొప్ప ధర్మానికి రూపమని కూడా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి రాముడు ఎందుకు దేవుడయ్యాడయ్యా అంటే కేవలం త్రికరణ శుద్ధిగా ఆయన ముందుకు వెళ్ళారు. ప్రతి మనిషి కూడా రామభక్తుడు, రాముడి పేరు ఉన్నవాళ్ళు కోట్లలో ఉన్న మీరందరూ కూడా రాముడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని మనస, వాచ, కర్మణ ఒకే పద్ధతిలో ముందుకు వెళ్ళి ఎక్కడా తేడా లేకుండా వెళ్తే తప్పకుండా మీరు కూడా రాములు అవుతారని చెప్పి దేవుడి యొక్క ప్రతినిధిగా ప్రపంచానికి మంచి విలువైన సందేశాలు ఇస్తారని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.